కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసేసరికి కేటీఆర్కి చలిజ్వరం పట్టుకుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మొదటగా లొట్టపీస్ కేసుకి ఎవరు భయపడతారని దర్జాగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు విచారణకు రమ్మంటే న్యాయవాదులు అవసరం వచ్చిందని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. పోలీసుల ముందుకు వెళ్లేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 10 ఏళ్లు పోలీసులు మంచివాళ్లు అని చెప్పిన నీకు ఈ రోజు చెడ్డగా ఎందుకు కనిపిస్తున్నారో ప్రశ్నించారు. కేటీఆర్ తప్పు చేయకపోతే ఏసీబీ ఈడీ ముందుకు వెళ్లాలని రఘునందన్ రావు అన్నారు. న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని ఇన్వెస్టిగేషన్కి సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ శ్రేణులు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొత్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అని ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకి వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్